డ్రగ్స్ మాఫియా కారణంగా మత్స్య పరిశ్రమ ప్రమాదంలో పడిందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్లో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ చేసుకున్న దిగుమతుల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. మత్స్య పరిశ్రమ ఎగుమతిపై తీవ్ర ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని జానకిరామ్ అన్నారు. ఫిషింగ్ హార్బర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా మత్స్య ఉత్పత్తి ఎగుమతిలోనే తీవ్ర ప్రమాదం కలుగుతుందని జానకిరామ్ అన్నారు. మనకి ప్రస్తుతంగా కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా మన భారతదేశానికి పెను ప్రమాదంగా ఉన్నటువంటి డ్రగ్ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కస్టమ్స్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి సేవలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల తాలూకా తనిఖీలు చాలా విస్తృతంగా ఉంటాయి. అటువంటిది విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా లోపం ఇంత దారుణంగా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రానికి కావచ్చు చాలా ముప్పు ఇది. దాంతోపాటు మత్స్య పరిశ్రమ కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఏ విధంగా అంటే ఇప్పుడు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవడం వల్ల మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఆక్వా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇటువంటి నార్కోటిక్స్ డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటున్నారు అనేది ఒక తప్పుడు సమాచారం. అదేవిధంగా వీళ్ళు పంపించే మత్స్య ఉత్పత్తుల్లో కూడా ఈ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారనేటువంటి తప్పుడు సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానివలన ఆక్వా ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా కుదేలైపోయే పరిస్థితి ఈరోజు పరిణమించింది. దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదే ప్రైవేటైజేషన్స్ అనేది ఒక ముఖ్య భూమికి అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈరోజు విశాఖ పోర్ట్ అథారిటీకి ఇచ్చిన భూముల్ని వీసీటీపీ అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం వల్ల వాళ్ళ తాలూకా భద్రతా లోపం వల్ల ఈరోజు ఇంత వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అన్నీ కూడా మన విశాఖపట్నంకి రావటము. కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆడియో క్యాసెట్ను కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ఆవిష్కరించారు. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు. వైకాపాను టీడీపీ, జనసేనలకు ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధ్రువకుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, అమరు తదితరులు పాల్గొన్నారు. కొన్ని నినాదాలు ఆ విధంగా క్యాసెట్ తయారు చేయడం జరిగింది. మెయిన్గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి అటు పాటల రూపంలో, మాటల రూపంలో దాంట్లో ఉండడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో అటు వైకాపా ప్రభుత్వాన్ని దించి ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీ, జనసేనను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 12 కాపురానికి 10 సూత్రాలు అన్నట్లు రాష్ట్రంలో 10 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి దాంట్లో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ 10 సూత్రాలు రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం, మూడవది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం, ఐదవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం, ఆరవది రాష్ట్రానికి వరప్రసాదం లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, మిగతా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడం, ఏడవది రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి అమరావతిలో ప్రజా రాజధానిని నిర్మించడం, ఎనిమిదవది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేయడం, తొమ్మిదవది ఓపీఎస్, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించడం, మిగతా ఈ విధంగా వచ్చేసి విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం, ఈ 10 సూత్రాల కార్యక్రమాలు అమలు చేస్తామని ఈ క్యాసెట్లో వివరించడం జరిగింది. ఇది త్వరలోనే జిల్లాధికారుల పర్మిషన్ తీసుకొని జిల్లాలో అటు రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి గ్రామానికి
వికలాంగులు చేస్తున్న ఇళ్ల స్థలాల పోరాటానికి అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బద్వేల్ పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు వేసుకున్న గుడిసెలు అధికారులు తొలగించి కాల్చివేసిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు న్యాయం చేసి అక్కడే వారికి కాలనీలు ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్, సీనియర్ దళిత నాయకులు బత్తలకూరి కేశవయ్యలు కోరారు. నెల 15వ తారీఖున ఈ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వెనకపక్క ఉన్నటువంటి సర్వే నెంబర్ 941 నందు మరి గుడిసెలు వేసుకొని మరి వారు రాత్రుల పూట పగులు ఇక్కడే ఉంటే మరి ఈ స్థలం పైన కొంతమంది అధికార పార్టీ నాయకులు అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకులు గద్దల వల్ల వాలిపోయి ఇది కోట్లాది రూపాయలటువంటి ప్రభుత్వ భూమి కాబట్టి మరి ఈ భూమిని వికలాంగులకు ఇవ్వడం ఏంటి, పేదలకు ఇవ్వడం ఏంటి అనేటువంటి కడుపు మంటతో ఈరోజు మొత్తం అంతా కూడా వేసినప్పటి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ మరి ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తూ కూల్చివేయడం, కాల్చివేయడం అనేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈరోజు చాలా దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈరోజు అభాగ్యులటువంటి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళుగా ఉన్నటువంటి అంటే వాళ్ళు మానవత హ్యూమన్ బీయింగ్ అనేటువంటి మానవతా దృక్పథం కూడా లేకుండా ఈరోజు అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ గుడిసెలు కాల్చేయడం దాష్టికమైనటువంటి చర్యగా ఈరోజు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. నీళ్ళు లేనటువంటి ఒక పేద వికలాంగులకు ఒక గూడు కట్టుకోవడానికి చిన్న స్థలం కావాలంటే మాత్రం దానికి ప్రభుత్వం స్పందించలేదు. ఈ విషయమై మేము తీవ్రంగా చింతిస్తున్నాం. మరి ఈ విషయమై వారి గుడిసెలను కాల్చివేయడం, పాపం వాళ్ళు బియ్యం తెచ్చిపెట్టుకున్నారు వంట చేసుకోవడానికి. ఆ బియ్యం కానివ్వండి, చిన్న చిన్న పాత్రలు కానివ్వండి, వాళ్ళ బట్టలు సహా కాల్చివేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. వికలాంగులకు మేము సంపూర్ణ మద్దతు, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. తిరిగి ఎక్కడైతే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలు తిరిగి వారికి చెందేంత వరకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో మధ్య జరుపుకునే పండుగ హోలీ. విశాఖపట్నం పోర్టు స్టేడియంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగోలీ సెలబ్రేషన్స్లో చిన్న పెద్ద అందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకొని చిందులు వేస్తూ రెయిన్ డాన్స్ చేశారు. విశాఖ నగరంతో పాటు సాగర తీరం అంతా కూడా రంగులమయంగా మారింది. హ్యాపీ హోలీ. ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం. అందరం కలర్స్ రాసుకొని ఫుల్గా ఎంటర్టైన్మెంట్, షవర్స్ కూడా పెట్టారు, వాటర్ అన్ని, రెయిన్ డాన్స్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాం.